మానసిక శారీరక విభిన్న ప్రతిభావంతులకు వివిధ పనుల్లో నైపుణ్య శిక్షణ కల్పించి వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీయడం ఎంతో హర్షించతగ్గ విషయమని రాష్ట్ర హైకోర్టు జడ్జి డాక్టర్ కె మన్మథరావు అన్నారు. శనివారం కర్నూలు నగరంలోని అంబికా శిశు కేంద్రంను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా జడ్జి మన్మథరావు మాట్లాడుతూ మానసిక శారీరక విభిన్న ప్రతిభావంతులకు సమాజంలో మెరుగైన స్థానం కల్పించడానికి కృషి చేస్తున్న శిశు కేంద్రం నిర్వాహకులను ఆయన అభినందించారు. అంబికా శిశు కేంద్రం నిర్వాహకులు బిందుషా మాట్లాడుతూ మానసికంగా శారీరకంగా తమ కేంద్రంలోని విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యలను హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ పరంగా మానసిక విభిన్న ప్రతిభావంతులకు కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాల్లో ప్రత్యేకంగా గుర్తించే విధంగా ప్రభుత్వం ధృవపత్రం మంజూరు చేయాలని బిందుషా రాష్ట్ర హైకోర్టు జడ్జి దృష్టికి తీసుకెళ్లారు. ఇందుకు స్పందించిన జడ్జి మన్మథరావు మాట్లాడుతూ ఎటువంటి లాభాపేక్ష లేకుండా సేవలు అందిస్తున్న అంబికా శిశు కేంద్రం నిర్వాహకుల సూచనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అదేవిధంగా శిశు కేంద్రం నిర్వాహకులు దిలీప్ కుమార్ షాను హైకోర్టు జడ్జి ప్రత్యేకంగా సత్కరించారు. కార్యక్రమంలో అడ్మినిస్ట్రేటివ్ హైకోర్టు జడ్జి బివిఎల్ఎన్ చక్రవర్తి, కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి కబర్తి, జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి లీలా, వెంకట శేషాద్రి తదితరులు పాల్గొన్నారు. అంబికా శిశు కేంద్రం 1995 నుంచి స్పెషల్గా 4 డిజబిలిటీస్, సెరిబ్రల్ పాలసీ, ఇంటలెక్చువల్ డిజబిలిటీ, ఆటిజం అండ్ మల్టిపుల్ డిజబిలిటీస్ మీద సేవ అందుతున్నాను. సో అండ్ దాంట్లో ముఖ్యంగా ఇప్పుడే 1995లో ఒకటే యాక్ట్ వచ్చింది డిజబుల్ వాళ్ళకి. దాంట్లో ఉండేటి 7 కేటగిరీస్కి 2016లో ఆ యాక్ట్కి వాళ్ళు రివైజ్ చేసినాను, ఆర్పిడబ్ల్యూడి యాక్ట్. దాంట్లో 7 నుంచి టోటల్గా 21 డిజబిలిటీస్ కవర్ అయింది. ఆ 21 డిజబిలిటీస్లో మెయిన్గా ఇప్పుడే ముఖ్యంగా ఆటిజం డిజబిలిటీ ఈ మధ్య చాలా మందిలో, especially after the COVID, it has come into the visionary and the thing is that వాళ్ళ కోసం సెపరేట్ ఫండ్స్ ఉంది, వాళ్ళ కోసం సెపరేట్ స్కీమ్స్ అండ్ బెనిఫిట్స్ ఉంది. వాళ్ళకి రెగ్యులర్ స్కూల్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు మనం, కానీ దానికి ఎక్కువ అవేర్నెస్ అవగాహన అవసరం. దానికి మెయిన్ సర్టిఫికేషన్ హ్యాస్ టు బి గివెన్ ప్రాపర్లీ. ఇక్కడ చాలామంది డాక్టర్స్ తర్వాత గవర్నమెంట్ హాస్పిటల్స్లో దాని గురించి అవేర్నెస్ లేకుంటే వాళ్ళకి హియరింగ్ ఇంపైర్మెంట్ కానీ మెంటల్ ఇల్నెస్ ఆ సర్టిఫికేట్ వస్తే వాళ్ళకి ఆ స్కీమ్స్ బెనిఫిట్స్ రెగ్యులర్ స్కూల్లో అడ్మిషన్స్ చాలా కష్టమవుతాయి. సో ఇవాళ అంబికా శిశు కేంద్రంలో ప్రోగ్రామ్ జరిగింది. డిస్ట్రిక్ట్ కోర్ట్ ఆనరబుల్ జడ్జెస్ విజయవాడ నుంచి మెయిన్ అవేర్నెస్ క్రియేట్ చేసి వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేసినాను, ఒక ప్రేయర్ చేసినాను దట్ ఈ పిల్లలకి సర్టిఫికేషన్లో ఎక్కడెక్కడే తప్పు జరిగింది అది వి రిక్వెస్ట్ ద స్టేట్ అథారిటీస్ టు మేక్ సెపరేట్ మెడికల్ బోర్డ్ ఫర్ ఆటిజం అండ్ వీళ్ళకి సరైన సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళకి చాలా బెనిఫిట్స్ వస్తుంది. అండ్ ఆల్సో ఎంప్లాయబిలిటీ స్కిల్స్ 5% కాకుంటే 1% ఈజ్ ఫర్ ద ఇంటలెక్చువల్ డిజబిలిటీ. సో వీళ్ళకి ఈరోజు జడ్జెస్ వాళ్ళందరికీ మనం వొకేషనల్ యూనిట్ పిల్లలు ఎట్లా మనం ట్రైనింగ్ ఇస్తున్నాను, హౌ దే ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ ద సొసైటీ. సో పేరెంట్ ఆల్సో హ్యాస్ గివెన్ 1 రిప్రజెంటేషన్. వాళ్ళకి 1% ఓపెన్ ఎంప్లాయ్మెంట్ కిందే వాళ్ళకి ఎక్కడే అవకాశం ఉంటుంది. సో దే కెన్ బి గివెన్ దట్ ఆపర్చునిటీ. ఆల్సో ఇంకా అదర్ RPWD Act and other related documents were also given to the honorable judges, and mainly the main concern is to work on the barrier-free environment. ఇప్పుడే కర్నూలులో మనం చూస్తుంటే చాలా బ్యాంక్స్, సో మెనీ అదర్ ప్లేసెస్, షాపింగ్ కాంప్లెక్సెస్ అవి అన్నీ బ్యారియర్ ఫ్రీ, అది చాలా పెద్ద విషయం ఉంది. సో we requested the judges to make the environment, especially in the Karnool also in the state of Andhra Pradesh also, to make the barrier free environment. Thank you.